రైట్. కీసర టోల్ ప్లాజా వద్ద లేకపోతే పంతంగి టోల్ ప్లాజా వద్ద పరిస్థితులు అలా ఉంటే ఇటు వెహికల్ మూవ్మెంట్స్ చాలా స్లోగా ఉంది. మరోపక్క ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద మా ప్రతినిధి సుష్మిత అందుబాటులో ఉన్నారు. సుష్మిత, ఎంజీబీఎస్ బస్టాండ్ అనేది ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఓ పక్కన టోల్ ప్లాజాల వద్ద వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. ఇక్కడ ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ వద్ద ఉన్నాము. అయితే నిన్న రాత్రి నుంచి కూడా హడావుడి మొదలైంది. అయితే వాటి నుంచి సెలవులు కావడంతో కూడా అందరూ ఇంటి బాట పట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వచ్చే ప్రయాణికులందరి కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 6,000కు పైగా కూడా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే నిన్న రాత్రి చాలా ఎక్కువ రద్దీ కనిపించిందని కూడా చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా చూసుకుంటే మళ్ళీ రద్దీ పెరుగుతూ వస్తుంది. సో ఇవాళంతా కూడా ఇదే విధంగా సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ప్రత్యేక సర్వీసులను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. సో చూస్తున్న మనం విజువల్స్ లో కూడా సో వచ్చే వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా కూడా రిజర్వేషన్ సౌకర్యం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏదైతే మామూలు ఎక్స్ప్రెస్ కాకుండా ఎక్స్ప్రెస్ కంటే తక్కువ ఉన్న వాటిలో కూడా రిజర్వేషన్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఏపీకి ఎక్కువగా ఏవైతే వెహికల్స్ వెళ్తాయో వాటికి ఇంకా కొన్ని ఏపీకి వెళ్లేందుకు కూడా మరికొన్ని సర్వీసులు పెంచినట్టుగా కూడా చెప్తున్నారు. తెలంగాణ వైపులో కంటే ఎక్కువ జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి కూడా అందరూ వెళుతూ ఉంటారు. అయితే జేబీఎస్ లో కూడా ఏదైతే తెలంగాణలోని జిల్లాలకు వెళ్లే వాళ్ళకి అక్కడ కోసం ప్రత్యేకంగా సర్వీసులు ఏర్పాటు చేశారు. ఏపీకి వెళ్లే వాళ్ళకి అలాగే కొన్ని తెలంగాణలో కొన్ని జిల్లాలకు వెళ్లేందుకు ఎంజీబీఎస్ నుంచి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రత్యేకంగా ఏపీ సర్వీసులను పొడిగించినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇవాటి నుంచి మొదలు పెడితే 13వ తేదీ వరకు కూడా ప్రత్యేక సర్వీసులు నడుస్తాయి. ఎవరైతే పొంగల్ వెకేషన్ అయ్యి తిరిగి వచ్చే సమయంలో కూడా వారందరి కోసం ఏపీ నుంచి అలాగే తెలంగాణ జిల్లాల నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఒక బస్సును కూడా చూస్తే ఇక్కడ సర్వీస్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చేసి సంక్రాంతి స్పెషల్ అంటూ కూడా బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ఆ బోర్డ్స్ సంక్రాంతి స్పెషల్ అంటూ కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వచ్చిన బస్సులన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. వెంటనే మరొక బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే రిజర్వేషన్స్ ఎక్కడైతే చేసుకున్నారో ఆ రిజర్వేషన్స్ ఏర్పాటు చేసిన బస్సులు కొంచెం లేటుగా వస్తున్నట్టు కూడా ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే కొద్దిమేర జనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ముందస్తుగా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసుకుని ఉంటే బాగుంటుందని కూడా ఇక్కడ ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇవాళ నుంచి రేపు సాయంత్రం వరకు కూడా కొద్దిమేర రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవాటి నుంచి మొదలు పెడతారు. నిన్న స్కూల్స్ కి సెలవు కావడంతో నిన్న రాత్రి నుంచి మొదలు పెట్టారు. ఇక ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ సాయంత్రం నుంచి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు కూడా ప్రత్యేక సర్వీసులను అన్ని చోట్లకు నడుపుతామని కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. సో పూర్తిగా కూడా ఎంజీబీఎస్, జేబీఎస్ లాంటి మరికొన్ని బస్టాండ్స్ అన్ని కూడా ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్తీక్, థాంక్యూ సుష్మిత.